రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఒక షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి వ్యక్తి క్రైస్తవ మతాన్ని పుచ్చుకున్న తరువాత అతను షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిగా పరిగణించబడతాడా లేదా? షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తికి వచ్చేటటువంటి సదుపాయాలు, సౌకర్యాలు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఇవి అతనికి వర్తిస్తాయా? క్రైస్తవుడిగా మారిన తరువాత అతను హిందూ ధర్మంలో అంతర్భాగమైనటువంటి, హిందూ జీవన విధానంలో అంతర్భాగమైనటువంటి కుల వ్యవస్థలో అతను ఉంటాడా ఉండడా? చాలా కీలకమైనటువంటి ప్రశ్న ఇది. ఎందుకంటే చాలా చోట్ల షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి వాళ్ళు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తున్నారు, క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు. ఇంట్లో కార్యక్రమాలన్నీ బైబిల్ ఆధారంగా చర్చిలో జరుపుతున్నారు. పెళ్ళిళ్ళ దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు చర్చిలో, నామకరణము, బ్యాప్టిజము ఇవన్నీ చేస్తున్నారు. ఇంట్లో యేసుప్రభు ఫోటో దగ్గర నుంచి బ్యాప్టిజం సర్టిఫికెట్ల దాకా పెట్టుకుంటున్నారు. బయట మాత్రం వసంత్ కుమార్, రాజ్ కుమార్, సంజీవ్ కుమార్ ఇలాంటి పేర్లతో చలామణి అవుతూ షెడ్యూల్డ్ కులాల సదుపాయాల్ని అనుభవిస్తున్నారు. వాస్తవమైనటువంటి ఎస్సీల పొట్ట కొడుతున్నారు. హిందూ ధర్మాన్ని వదిలేసిన తరువాత వాళ్ళు ఇంకా షెడ్యూల్డ్ కులాలకు చెందిన వాళ్ళు కారు. ఇది భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్తుంది. కానీ హిందువుల్లో ఉన్నటువంటి అజ్ఞానం కారణంగా ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి చాలామంది పరోక్షంగా చేసే సహాయం కారణంగా రాజకీయ నాయకులు గుండుగుత్తగా ఒక మతవర్గం ఓట్ల కోసము నేల నాకేందుకు సిద్ధం కావడం వల్ల ఇలాంటి వాళ్ళ ఆటలు చలామణి అవుతున్నాయి. ఇలాంటి వాళ్ళ ఆటలు మతం మారి కూడా ఎస్సీ హోదాను అనుభవిస్తామని చెబుతూ ఆ చట్టాలను, ఎస్సీల కోసం ఉద్దేశించిన చట్టాలను ఉపయోగించి తమను అడ్డుకుంటున్న వాళ్ళని బెదిరించే వాళ్లకు చెంపదెబ్బ లాంటి తీర్పు సర్వోచ్చ న్యాయస్థానము మార్చి 24వ తారీఖు మంగళవారం ఇచ్చింది. హిందువులు, బౌద్ధులు, సిక్కులకు మాత్రమే షెడ్యూల్డ్ కులాల స్టేటస్ ఉంటుంది. క్రైస్తవుడిగా మారినటువంటి వ్యక్తి షెడ్యూల్డ్ కులాలకు చెందినవాడు కాదు. షెడ్యూల్డ్ కులాలకు లభించే రిజర్వేషన్ కానీ, స్కాలర్షిప్లు కానీ, సదుపాయాలు కానీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం కానీ వాళ్లకు వర్తించవు, వాళ్ళకి లభించవు. వాస్తవానికి యేసుపాదంగా ఉంటూ నా పేరు సతీష్ కుమార్ ఇలా చలామణి అయ్యేటటువంటి దొంగ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడాను వాళ్ళు షెడ్యూల్డ్ కులాలకు చెందరు అని చెప్పి న్యాయమూర్తులు పికే మిశ్రా, మన్మోహన్ల ధర్మాసనము సుప్రీంకోర్టులో తీర్పునిచ్చింది. చాలా స్పష్టమైన తీర్పునిచ్చింది. ఈ తీర్పుకి కొంత ఆంధ్రప్రదేశ్ కనెక్షన్ కూడా ఉంది. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి చింతాడ ఆనంద పాల్ అనేటటువంటి పాస్టరు 10-15 సంవత్సరాలుగా క్రైస్తవ మత ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఊరూరా మత ప్రచారం చేయటమే కాకుండా ప్రలోభపెట్టి, మోసపుచ్చి అతను మత మార్పిడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అతన్ని అక్కల రామిరెడ్డి అనే హిందూ యువకుడు అడ్డుకున్నాడు. మత ప్రచారము పేరిట మోసం చేస్తూ మా ఏరియాల్లోకి వచ్చి నువ్వు ప్రచారం చేయవలసిన అవసరం లేదని ఈ అక్కల రామిరెడ్డి అడ్డుకున్నాడు. అడ్డుకోగానే చింతాడ ఆనంద్ పాల్ తక్షణం అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని ప్రకారం అతని మీద కేసు వేశాడు. నేను క్రైస్తవుడిని, నా మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ఉందని కేసు వేయలేదు. నేను షెడ్యూల్డ్ కులాలకు చెందిన వాడిని, ఇతను నన్ను కులం పేరిట దూషించాడు. ఈ అక్కల రామిరెడ్డి ఈ అగ్రవర్ణ దురహంకారి కాబట్టి నా మీద ఇతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కేసు వేయాలని చెప్పి కేసు వేశాడు. ఇది 2021లో జరిగిన సంఘటన. ఆ తరువాత అక్కల రామిరెడ్డి దీన్ని సవాలు చేస్తూ హైకోర్టుకు వచ్చారు. హైకోర్టుకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గత సంవత్సరం మే 8వ తారీఖున సంచలనాత్మక తీర్పునిచ్చి ఒకసారి క్రైస్తవ మతాన్ని స్వీకరించిన తరువాత చింతాడ ఆనంద పాల్ ఎవరైతే ఉన్నారో అతను షెడ్యూల్డ్ కులాలకు చెందినవాడు కాడు. షెడ్యూల్డ్ కులాలకు లభించే సదుపాయాలు, సౌకర్యాలు, అధికారాలు, చట్టపరమైనటువంటి రక్షణలు ఇతనికి వర్తించవు అని చాలా స్పష్టంగా తీర్పునిచ్చింది. మన ఆనంద పాల్ గారు
సుప్రీంకోర్టుకు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడాను ఈ కేసు మీద విచారణ జరిగింది, మొత్తము హియరింగ్ జరిగింది. 2 పక్షాల వాదనలు విన్న తరువాత సుప్రీంకోర్టులో జస్టిస్ పీకే మిశ్రా మన్మోహన్ల ధర్మాసనము రాజ్యాంగంలోని కాన్స్టిట్యూషనల్ షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ 1950లోని క్లాజ్ 3 ప్రకారము మతము మారి క్రైస్తవుడైన తరువాత షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తికి షెడ్యూల్డ్ కులాల హోదా ఉండదు. కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అతని విషయంలో వర్తించదు. కేవలము బౌద్ధులు, సిక్కులు, హిందువులలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే షెడ్యూల్డ్ కులాలుగా పరిగణించబడతారు. వాళ్ళకు మాత్రమే హక్కులు, అధికారాలు, రక్షణలు లభిస్తాయి. క్రైస్తవులకు వేరే వేరే చట్టాలు వర్తిస్తాయి, కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తించదు అని చెప్పి ధర్మాసనం చాలా స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది. ఈ ప్రజలలో అవగాహన లేమి కారణంగా, లేకపోతే హిందువులు తాము ఒంటరి అని భావించడం కారణంగా చాలా చోట్ల లంచగొండే అధికారులు, అధికార యంత్రాంగం సహాయం తీసుకుని ఈ చింతాడ ఆనందపాల్ వంటి అనేక మంది మిషనరీలు హిందువులపైన షెడ్యూల్డ్ కులాల అత్యాచార నిరోధక చట్టాన్ని వాళ్ళ మీద వర్తింపజేసి వాళ్ళని జైలు పాలు చేయటము, వాళ్ళని కోర్టుల చుట్టూ తిరిగేలా చేయటం చేస్తూ ఉంటారు. ఈ తీర్పుకి విస్తృతమైన ప్రచారము కల్పించినట్టయితే మోసపూరిత మత మార్పిడులు చేయడమే కాకుండా క్రైస్తవులుగా మారిన తరువాత కూడాను డేవిడ్ రాజులు, యేసుపాదములు, లేకపోతే జాన్ వెస్లీలు, లేకపోతే ఫలానా శామ్యుయల్స్, వీళ్ళందరూ కూడాను ఎస్సీ హోదాను పొందలేరు. వాళ్ళు ఎమ్మెల్యేలైనా, వాళ్ళు ఎంపీలైనా వాళ్ళకు వ్యతిరేకంగా కేసు వేసి వాళ్ళని ఆ పదవి నుంచి, ఎస్సీ హోదా నుంచి తీసేయటానికి వీలుంటుంది. ఇది ఈ చట్టం అన్యాపదేశంగా చెబుతున్నటువంటి సందేశము. కాబట్టి దీనికి విస్తృత ప్రచారం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.